దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నిశ్చయముగా నేను నీకు తోడయుందును. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే, పిల్లరా, ప్రార్థన పూర్వకముగా మన యొక్క దినచర్యలను మనం ప్రారంభిస్తున్నప్పుడు దేవుని వాక్యము మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నిశ్చయముగా, ఖచ్చితముగా పిల్లరా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు ఏ పన్నైతే పూనుకుంటున్నావో, ఏ ప్రయాణమైతే తలపెడుతున్నావో, ఏ కార్యమైతే చేయాలనుకుంటూ ఉన్నావో, పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దిగులు పెట్టుకోబాకు, భయపడబాకు, ఆలోచించబాకు, ఆందోళన చెందబాకు. దేవుని మీద భారమై ప్రార్థన పూర్వకముగా ప్రారంభించు. నువ్వేసే ప్రతి అడుగులో ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. పిల్లరా, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎవరైతే ఆయన నామనందు విశ్వాసముస్తున్నారో వారిని అన్నిటి కూడా సిగ్గుపడనీయడు దేవుడు. ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఊహకు అతీతమైన దైవికమైన సంకల్పం నీ జీవితం పట్ల, కుటుంబం పట్ల, నువ్వు చేస్తున్నటువంటి చేతి పనుల పట్ల దేవుని యొక్క మహిమను చూడాలంటే ఖచ్చితంగా దేవుని తోడు నీకు కావాలి. దేవుడు తోడుగా ఉంటే మనం ఆస్వాదింపబడతాం. దేవుడు తోడుగా ఉంటే మనం వర్ధిల్లుతాం. దేవుడు తోడుగా ఉంటే ఆయన కృపాక్షేమాలు మనం వెంటనే ఉంటాయి. దేవుడు తోడుగా ఉంటే మనము భయపడాల్సిన అవసరమే లేదు పిల్లారా. కాబట్టి నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందునని దేవుడు సెలవిస్తున్నాడు గనక ఈ ధైర్యముతో ప్రార్థనా పూర్వకముగా మన దినచర్యలను ప్రారంభించి దేవునికి మన యొక్క సమస్యలను అప్పగించుకుంటూ పిల్లరా, మనము దేవుని వైపు చూస్తూ విశ్వాసముల ముందు కొనసాగుతున్నప్పుడు ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉండి తన కృపచేత మనల్ని నడిపించబోతుండగా విశ్వాసములో మనము దినదినం బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రంతా కూడా ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రాతకాలమున సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానియడలు ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. బిడ్డల చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపి యేసయ్యా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు మీ సన్నిధి వారిని బలపరుచునుగాక ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మైస్ఫూన్లో ప్రతి అవసరత తీర్చే దేవుడు గనుక తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాలు ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకి ఎంత అవసరం ఎరిగిన దేవుడు గనుక నీ మహిమలు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి. హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. పని ఒత్తిడి ప్రభావం మీరు తగ్గించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డలు చేసిన వ్యాపారాల మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను. నిశ్చయముగా నువ్వు నీ చేతులు కష్టాజీతం అనుభవిస్తాను వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ మహిమగిలిన కార్యాలు నిశ్చయముగా బిడ్డల జీవితాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో మహిమగిలిన కార్యాలు చేయండి. సంతానం లేక సతమతమైపోతూ అనేక నిందలు పడుతున్న నీ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల యొక్క గర్భం ఫలించునుగాకని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు జరిగించమని కొనుచున్నాను. గర్భంతో ఉన్న వారికి సుఖమైన ప్రస్తుతం దయచేయండి. తల్లి బిడ్డ వేగురు
వేరొక వరకు ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రం చేయమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం, ఐక్యతను కలుగు చేయండి నాయన. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ జీవితాలు మీరు కట్టమని వేడుకొనుచున్నాను. దేవ మనస్పర్ధలు మీరు తొలగించమని వేడుకొనుచున్నాను. దేవానికి స్తోత్రాలు. కుటుంబాలు తండ్రి నెమ్మదిని సమాధానం కలుగు చేయండి. ఇదిగో తండ్రి దుఃఖ సాగులున్న కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనుచున్నాను. బిడ్డలు ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఆర్థిక దారిద్ర్యం యేసు నామములో కాలిపోను గాక. కుదులోని బంగారాలు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలు ప్రభు ఈ దినమన్నాయన నీ బిడ్డలు చేయించిన ప్రయాణంలో మీ సన్ని తోడుగుంచాను. క్షేమకరం ప్రయాణాలు బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచండి. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదల దయచండి నాయన. పాడి పంటలు మీరు ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. చేపల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రొయ్యల చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల భద్రతనిచ్చి బిడ్డల యొక్క చేతి పనులు మీ సన్నిధి నుంచి గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచమని వేడుకొనుచున్నాను. బీపీని, షుగర్ని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి. వెన్నెముక సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. గర్భాశయ సమస్యలు, అయ్యా పీసీడీఓ ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్యూరముగా ప్రార్థిస్తున్నాను. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యా ఎదుగుతున్న హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచేయండి. రక్తహీనత నుంచి విడుదల దయచేయండి. నీరసం నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను సెలవిచ్చారు. మీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని, నెమ్మదిని దయచేయండి. ఎవరైతే తన చెడు వ్యసనాలకి గురైపోయి ఉన్నారో తండ్రి, చెడు అలవాట్లతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆ వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. మనశ్శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుగుతున్న బిడ్డల మీద దీవించమని వేడుకొనుచున్నాను. ఈ దినాన బిడ్డలు చేసిన ప్రయత్నాల్లో, వారి పనుల ప్రారంభంలో మీ సన్నిధి తోడుగుంచండి. వారు అడిగిన వాడికి, ఊహించిన వాడికంటే అత్యధికమైన కార్యాలు చేయండి తండ్రి. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో కూడా ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. సేవ చేసిన దైవజనులు మీరు బలపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, నెమ్మదిని దయచండి యేసయ్య. వారి కుటుంబాలు ఆస్వాదించండి. వారి సేవను అభివృద్ధి పరచమని వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు వృద్ధిలో చేయండి. ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించి ఆరోగ్యకరమైన మీరు రెక్కచాటున భద్రం చేసి యువకుల శోధనలు ప్రవేశించకుండా మీరు కాపాడమని, ఈ దినచర్య అంతట్లో మీరు తోడుకొనమని, అయ్యా ఎటువంటి శోధన ఏ రూపంలో రాకుండా కాపాడమని దైవ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని, దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా యేసయ్యతో సహవాసం వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.